వెల్కమ్ టు ఐబీటీవీ. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అవమానించిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ను బహిష్కరించాలని స్వేరస్ రాష్ట్ర కోఆర్డినేటర్ అనుముల సురేష్ పిలుపునిచ్చారు. దళిత నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండించారు. సామాజిక న్యాయం కోసం పోరాడుతున్న నేతపై మీడియా ఇలాంటి దాడులు అంగీకార యోగ్యం కావని అన్నారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పత్రికను బహిష్కరించాలి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీడియాను బహిష్కరించాలి. అబద్ధపు మీడియాను బహిష్కరించాలి. బహుజన వాదులపైన కుట్ర పన్నుతున్న మీడియాను బహిష్కరిస్తాం. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో మరి మేడిగడ్డ బ్యారేజ్ పైన జరిగిన బాంబుల దాడిపైన ప్రవీణ్ కుమార్ సారు క్షుణ్ణంగా పూర్తి ఆధారాలతో మాట్లాడడం జరిగింది. మరి ఆ యొక్క కార్యక్రమంలో మాట్లాడినటువంటి మరి ఇంటలెక్చువల్ మాజీ ఐపీఎస్ ఆఫీసర్ అడిషనల్ డీజీపీ మరి గ్రేహౌండ్స్ యొక్క మాజీ ఐజీగా పనిచేసినటువంటి ఒక ఇంటలెక్చువల్ ఆఫీసర్ గురించి మరి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీడియా వాళ్ళు ఒక దళిత ఆఫీసర్ అని మాట్లాడడాన్ని తీవ్రంగా స్వేరోస్ నెట్వర్క్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మరి గతంలో కూడా మరి మందకృష్ణ మాదిగ కావచ్చు, ఆర్ కృష్ణన్న కావచ్చు, ఈ బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి ఎంతో మంది మేధావులను నాయకులను కూడా ఒకే వర్గానికి పరిమితం చేసి కుల వివక్షత ఎప్పటి నుంచో ఈ ఆంధ్రజ్యోతి పత్రిక వారు ఈ తెలంగాణలో ఆంధ్ర పెత్తందారుల వ్యవస్థలో మరి ఈ విధంగా వ్యవహరించడం జరుగుతూ ఉంది. మరి దీన్ని తీవ్రంగా స్వేరోస్ ఆధ్వర్యంలో మేము ఖండిస్తా ఉన్నాం. మరి ఇలాంటి సంఘటనలు ఎప్పుడు కూడా మళ్ళా పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఈ రోజు నుంచి ఈ యొక్క సామాజిక వర్గం అంతా కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పత్రికను ఎలక్ట్రానిక్ మీడియాను బహిష్కరిస్తా ఉన్నాం. మరి ఇలాంటి మళ్ళీ ఎప్పుడైనా జరిగినట్టయితే ఇంకా తీవ్రమైన పరిణామాన్ని ఎదుర్కోవాల్సిందిగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఎన్నో శాఖలలో ఎంతో ఉన్నతమైన ఆఫీసర్ హోదాలో పనిచేసినటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మరి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో ప్రెస్ మీట్ నిర్వహిస్తే ఆయనను ఒక దళిత నాయకుడని ఒక రాజ్యాంగ వ్యతిరేకమైన ఒక పదాన్ని వాడుతూ ఈ అవమానకరంగా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మరి దళిత అనే పదాన్ని ఎప్పుడో సుప్రీంకోర్టు కూడా నిషేధించడం జరిగింది. దళిత అనే పదాన్ని వాడితే వారిపైన పూర్తిగా రాజ్యాంగబద్ధమైన చట్టాలతోని తీసుకొని వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉందని హెచ్చరించింది. మరి ఇలాంటి సంఘటనలకు ఏ మీడియా వాళ్ళు కూడా తలెత్తకుండా దీన్ని ఈ రోజు నుంచి తీవ్రంగా ఖండిస్తూ హెచ్చరిస్తా ఉన్నాం.